తండ్రి పుట్టినరోజు అరుదైన బహుమతి ఇచ్చిన కుమారుడు. జన్మనిచ్చిన తండ్రి రుణం ఏమిచ్చినా తీరేది కాదు. తండ్రి కొడుకు భవిష్యత్తుకు భరోసా మాత్రమే కాదు, కొండంత అండ, బరువు బాధ్యతలు, కుటుంబ పోషణ, గౌరవం వంటి అనేక విషయాలను తండ్రి నుంచి మనం నేర్చుకుంటాం. కుమారుడు మొదటి పుట్టినరోజును ఏ తండ్రి అయినా అంగరంగ వైభవంగా నిర్వహించడం సహజం. అటువంటి తండ్రి పుట్టినరోజు సందర్భంగా కుమారుడు తండ్రి ఫోటోను రక్తంతో పెయింటింగ్ చేయించి ఇస్తే ఆ తండ్రి హృదయ స్పందన ఎలా ఉంటుంది? వెలకట్టలేని అనురాగానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ తండ్రి కొడుకుల అనుబంధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు, ప్రపంచ రికార్డుల విజేత పెద్దింటి రామం పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన కుమారుడు, సినీ నటుడు పెద్దింటి వంశీ తన రక్తంతోని విజయనగరానికి చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు తలచుట్ల రవితో తండ్రి రామం చిత్రాన్ని గీయించి బహుకరించారు. దీంతో ఆ తండ్రి ఉద్వేగానికి లోనే ఆ కుమారుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశా సౌధాలు పిల్లలే కదండి. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా రామంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయి అయినటువంటి కృష్ణవంశీ సినీ రంగంలో ఉంటున్నాడు. ఆ ఇండస్ట్రీలో ఉండగా ఒక బ్లడ్ ఆర్ట్ వేసేటువంటి రవి కుమార్ అనేటువంటి వ్యక్తి మా అబ్బాయికి పరిచయం అవడం జరిగింది. అతనికి ద్వారా నా యొక్క చిత్రాన్ని పుట్టినరోజుకి బహుకరించాలి అనే ఉద్దేశంతో తన రక్తంతో ఈ యొక్క చిత్రాన్ని వేయించి నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక రక్త సంబంధాన్ని అందరికీ తెలియజేసే క్రమంలో ఇలా వేసినందుకు నా కుమారుని నేను అభినందిస్తున్నాను. నా పేరు కృష్ణవంశీ, మాది కొత్తపేట. యాక్చువల్గా మనకి కంటికి కనిపించే దేవుళ్ళు అంటే తల్లిదండ్రులండి. అలాగే రీసెంట్గా మొన్న సంక్రాంతికి 14వ తారీఖుని, జనవరి 14 సంక్రాంతి నాడు మా ఫాదర్ పుట్టినరోజు అయితే జరిగింది. అయితే మా ఫాదర్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో, వినూత్న ఆలోచనతో ఒకటి నా ఫ్రెండ్ విజయనగరంకి చెందిన చుట్టగుళ్ళ రవి నా ఫ్రెండ్ అండి. తను డ్రాయింగ్ వేస్తాడు, తను స్కెచ్ ఆర్ట్ ఇది వేస్తాడు. అయితే తనతో మాట్లాడి ఇలాగా నా రక్తంతో మా ఫాదరు చిత్రం గీయాలి అని చెప్పేసి అడగగానే నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను అన్నాడు. నా రక్తం శాంపిల్స్ పంపమన్నాడు. నా బ్లడ్ అయితే తీసి శాంపిల్స్ అనేది తనకి పంపించాను. తనకు పంపించిన వెంటనే తను నా బ్లడ్ తోటి మా ఫాదరు చిత్రం అయితే గీసి పంపించాడు. అది నేను మా ఫాదర్కి గిఫ్ట్గా ఇవ్వడంతో మా ఫాదరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది.